సంక్రాంతి పండుగకి అందరికీ శుభాకాంక్షలండి. నేను మా తమ్ముడైతే మా ఊరు వెళ్తున్నాము. అక్కడ మా ఫ్రెండ్ గారి బర్త్‌డే. ఒకేసారి మా ఊర్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తారో చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను అడవిలోకి కూడా వెళ్ళానండి. అడవిలో కొన్ని కాయలు కోయటానికి. అది కూడా ముందు ముందు వీడియోలో చెప్తాను. వీడియో చూద్దాం పదండి. ఇదేనండి మా ఊరు. మా ఊర్లో వచ్చేసరికి కబడ్డీ పోటీలు జరుగుతున్నవి. సంక్రాంతి రోజు ముగ్గుల పోటీలకు కూడా వెళ్దాము. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ₹1,00,000. జీవీఎస్ ఆంజనేయులు గారు మా కల్లి ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు గారు వస్తారనుకుంటున్నా. నేనైతే సాయంత్రం దాకా లేను. ఏళ్ళ లోపల కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా వింటారని, నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒకప్పుడు కబడ్డీ పోటీలు అంటే ఇక్కడ ఇంత ఖాళీ ఉండదండి. ఫుల్గా బండ్లు సైకిళ్ళు ఉండేవి. ఇక్కడ మాత్రం జనాలు బీభత్సంగా ఉండేవాళ్ళు. ఇంకా 3 సంవత్సరాల నుంచి అయితే జనాలు డల్గానే ఉంటున్నారు. కబడ్డీ పోటీలు ఏముంది చూడటానికి. సొంతూరు వచ్చాం, మన వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయాలా. ఎందుకంటే ఇప్పుడు అంతా జాబులు చేసి వస్తున్నారు, వేరు వేరు ఊర్ల నుంచి వస్తున్న వాళ్ళే కదా. అందుకని కబడ్డీ పోటీల మీద, ముగ్గులు పోటీల మీద ఇంట్రెస్ట్ అయితే లేదు. ఈడు నా ఫ్రెండ్ కలెక్టర్ ఆఫీస్లో ఉంటాడు. ముందు సెకండ్ ఇచ్చాడు కదా, వాడు ముందు కూడా నాతో పాటు జర్నీ చేస్తాడు ఈ వీడియోలో. వాడి పేరు బ్రహ్మం. నాకు సెకండ్ క్లాస్ నుంచి క్లాస్మేట్ వాడు. ఈ కబడ్డీ పోటీలు చూస్తున్నారు కదండి, మన ఇండియాలో ఉన్న రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. మనకి టీవీల్లో కూడా ప్రో కబడ్డీలో కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి ఆడారు. వాళ్ళనైతే నేను తీయలేదు, వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే ముందు అసలు తీద్దాం, నాకు టాక్ ఎలా వచ్చింది, నా సపోర్ట్ ఎలా వచ్చింది అనే ఆలోచనతో తీశాను. నేను వచ్చిందే అప్పటికే 3 గుంటూరు నుంచి. ఇది వచ్చేసరికి ఫోల్డ్ పిక్ 2016లోది. ఆ పిక్ వచ్చేసరికి అప్పటికి ఇప్పటికి చూశారు కదా, చాలా డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ అంటే జనాలు క్లౌడ్ అనేది చాలా తక్కువగా ఉన్నారు. అప్పుడు మాత్రం ఫుల్గా క్లౌడ్ ఉంది. అసలు స్కూల్ మీద కూడా ఎక్కేవాళ్ళం. ఎక్కి కబడ్డీ పోటీలు జరిగాయని చూస్తూ ఉండేవాళ్ళం. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఓకేనండి, ఇంతవరకే తీసాను. ఇప్పుడు ముగ్గులు పోటీలకు వెళ్దాం. ఇక్కడ ముగ్గుల పోటీల్లో మధ్యలో రోడ్డు మీద చాప్టర్స్ మార్కులు కనిపిస్తున్నాయి కదండి, అంతవరకే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ ఇస్తారు. పోయిన సంవత్సరం అయితే నేను మా ఊర్లోనే ఉన్నాను. అక్కడ నా సొంత ఇల్లు ఉండేది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి 3 రోజులు ఉండి పండుగలు మాత్రం సెలబ్రేషన్ చేసుకొని రిటర్న్ వచ్చామన్నా. అప్పుడు మాత్రం వీడియోస్ అయితే తీయలేదు. నాకు వీడియోస్ అన్న థాట్ కూడా రాలేదు. కానీ ఇప్పుడు తీద్దామని ఇంట్రెస్ట్ వచ్చింది, అందుకే వీడియోస్ అనేది తీస్తున్నాను. సారీ, నేను లాగ్ ఎక్కువ తిను. పోయిన సంవత్సరం ముగ్గురు పోటీలు అప్పుడైతే ఫస్ట్ ప్రైజ్ అయితే బాగా హైలో ఉందండి. లాస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ₹3,000 శారీస్ మొత్తం. 20 ప్రైజెస్ మొత్తం. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ సంవత్సరం మాత్రం నేనైతే హడావుడిగా వెళ్ళాను, హడావుడిగా వచ్చాను. మాకు సొంతూరు వెళ్ళాలని నాకు కూడా ఫ్రెండ్స్ ఫోన్ చేసి రారా అనేసరికి అందరూ వచ్చేసరికి నేను వచ్చేసాను, వీళ్ళతో పాటు ఎంజాయ్ చేద్దామని. మా ఫ్రెండ్ గారి బర్త్డే ఉందండి. లాస్ట్లో మాత్రం వాడి బర్త్డేకి మంచి కేక్ తీసుకెళ్ళా. మీరు తప్పకుండా చూడండి, మిస్ అవ్వమాకండి. మేము చిన్నపిల్లలు అప్పుడైతే ఈ పక్కన కాలువ ఉండేదండి, దీన్ని మానికలు అంటాము. ఇక్కడ ఈత కొట్టేవాడు. అది మా ఫ్రెండ్ గారు చెప్తే వాడు అవాక్ అవుతున్నాడు, ఏంది ఇక్కడ ఈత కొట్టేవాళ్ళ అని. ఇప్పుడు అడవికి ఎందుకు వెళ్తున్నానంటే రేగ్గాయల కోసం అండి. రేగ్గాయలు, పరిక్కాయలు అయితే ఉన్నాయి, అవే చూపిద్దాం. మాకైతే ఫ్రీగా కోసుకొని వచ్చేసాం, ఫ్రీగా ఆడే తినేసాం. నేను వెళ్ళే హడావుల్లో మైకు, పవర్ బ్యాంకు ఇవి తీసుకోవటం మర్చిపోయాను. అందుకని నేను వాయిస్ అనేది డబ్ చేస్తున్నాను. అదే మైక్ తీసుకెళ్ళినట్టే శుభ్రంగా లైవ్లో అక్కడ ఏం జరుగుతుందో పిన్ టు పిన్ అక్కడే చెప్పేసేవాడిని. నాకు మళ్ళీ ఇది ఒక ఎక్స్ట్రా పని ఉండేది అయితే కాదు. మధ్యలో మా ఫ్రెండ్ కాడ మాట్లాడిన మాటలు కూడా పెడతాను, తప్పకుండా చూడండి. వీడియో చూసి లైక్ చేయండి. వీడియో క్లారిటీ లేదని ఫీల్ అవ్వమాకండి. డ్రైవింగ్ నేను చేస్తాను, నా ఫ్రెండ్కి ఇచ్చాను. వాడు మాటలో పడి ఫోన్ షేక్ చేస్తా తీశాడు వీడియోలు. నిన్ను దొంగలియాలా బాబు, మొక్కజొన్న దొంగలియాలా బాబు. రోడ్లు బాగున్నాయి, రోడ్డు ఇలా అయిపోయింది. కొంచెం బాగున్నాయి కాబట్టి ఆపేసే ఇంకా అడిగిన చూసావా పంటలు కొడుతుంది. పంటలు ఫస్ట్ అరే రేగి చెట్లు, అరే ఇది మెల్ల ఉంది. అరే ఆపురా తీగా ఉంటాయి. ఊరి ఏంది ఇలా ఉన్నాయి, ఊరి సూపర్గా ఉన్నాయి రా రేగి చెట్లు. ఊరే భలే ఉన్నాయి కాయలు.
ఇలా ఉండిద్దండి మా ఫ్రెండ్ గారితో ఎక్కడికైనా వెళ్తే. వాడి సొనే ఎక్కువ. సొనని కాదులేండి, ఇలాంటి వాడు ఒకడు ఉంటే మనకి బాగా టైం పాస్ అయింది. రేగ్గాయలు మాత్రం అసలు చూడండి భలే ఉన్నాయి. ఈ చెట్టు కాయలు మాత్రం తియ్యగా ఉన్నాయి. అసలు అసలు తీపి అంటే మరి పచ్చికాయలు కూడా బాగున్నాయి. అలా ఉన్నాయి రేగ్గాయలు మాత్రం. కొన్ని కొన్ని చెట్లు అక్కడ ఒకరొకరుగా ఉన్నాయి. పండిపోయిన కాయలు కూడా ఒకరుగానే ఉన్నాయి. ఇక్కడ మీకు మొత్తం చూపిద్దామని అనుకున్నాను. కాకపోతే అటువైపు కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో మమ్మల్ని ఏడ లాక్కి కొడతారని చెప్పి భయం వేసి ఫోన్ జేబులో పెట్టుకొని జాగ్రత్తగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళలో కూడా కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఫ్రెండ్ కూడా వాళ్ళని మెలకరిస్తూ ఉంటే నేను మెలకుండా అక్కడ పరిక్కాయలు ఉన్నాయి. పరిక్కాయలు కూడా ఎలా ఉంటాయో చూపిస్తానండి. ఆ పరిక్కాయలు కోసుకొని జేబు నిండా వేసుకొని మెలకుండా తింటా ఉన్నానండి. వాడేమో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. మా ఫ్రెండ్ గాడు ఈయన నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, సెకండ్ క్లాస్ నుంచి. ముందు తోటగా రేగకి వెళ్దాం అడవిలో కంటే వద్దు అని ఏడిశాడు. ఇప్పుడు వచ్చిన కాంచి వీడే ఎక్కువ కోసుకుంటున్నాడు. ఇవన్నీ రేగి చెట్లే. రేగ్గాయలు 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 రేగ్గాయలు. అదే ఒకటి తిన్న ఎలా ఉందో చెప్పురా. తీయగా ఉన్నాయి కాయలు అవి. స్వీట్గా ఉన్నాయి. దొరకాయలు చాలా స్వీట్గా ఉంటాయి. అదొక మధురం. పండిపోయిన కాయలు కూడా బాగున్నాయి. బాబాయ్ వస్తా వీడియో తిప్పి అడవిలోకి వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తారు. బాబాయ్ రేగ్గాయల కోసం వస్తే పరిక్కాయలు దొరికినాయి. అన్ని పరిక్కాయలే. ఏంది పరిక్కలు పరిక్కాయలు రేగ్గాయలు కోసుకొని రిటర్న్ వెళ్తున్నా అండి. మీకు ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఇవి అడవుల్లో వర్షానికి నీళ్లు పడ్డప్పుడు అడవిలో నుండి నీళ్ళు వచ్చి ఇక్కడ కుంట, దీన్ని కుంట అంటారు. మా భాషలో మేమైతే కుంట అంటాం. బెరగొళ్ళు కానీ గొర్రెలు కానీ కాసుకునే వాళ్ళు వచ్చి అంటే బెరగొళ్ళని అడవులకు తోలుకొని వస్తారు. అవి మేత తిన్న తర్వాత అక్కడ వాటర్ అనేది తాగుతాయి. ఈ రేగి చెట్లు కూడా వాటికి చుట్టుపక్కలే ఉన్నాయి మొత్తం. అసలు అక్కడ చూస్తే మొత్తం ఒక తోటలాగా ఉంటుంది. రేగిలు అన్ని చెట్లు అయితే ఉన్నాయి. నాకు చెప్పటం రావట్లేదు కానీ అసలు ఎలా ఉందంటే సూపర్గా ఉందండి. అసలు మామూలు లేదు. నేను ఈ ఊర్లో ఉన్నప్పుడల్లా ఇటే వచ్చి కాయలు కోసుకొని వెళ్తూ ఉండేవాళ్ళం నేను మా ఫ్రెండ్స్ కొంతమంది. ఇప్పుడు మా ఫ్రెండ్ గారి బర్త్డే ఉంది, అక్కడికి వెళ్దాం పదండి. వచ్చింది అయితే అయిపోయింది. మీకు ఒకటి చెప్దాం అనుకున్నా, దొరకలే అయితే లేదు. వీడియో అయితే ఇంతే. నేను మా ఫ్రెండ్ గారు వెళ్తున్నాను. మా ఫ్రెండ్ గారి బర్త్డే ఉంది, వాడి కేక్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ కలుద్దాం మళ్ళీ. ఫ్రెండ్ గారికి కేక్ తీసుకుందామని వచ్చానండి. ఆడైతే కేకులు చిన్న చిన్న పీసులు ఉన్నాయి కానీ కేజీ కూడా లేవు కేకులు అయితే. అందుకని దిల్పస్ తీసుకున్నా. ఇది కూడా స్వీట్ ఐటమే కదా, అది ఒకటే దొరికింది నాకైతే. అందుకే నేను ఎంత ఆలోచించినా ఏం దొరకలేదు. మా ఫ్రెండ్స్ని ఎవరిని అడిగినా వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. అందుకని దిల్పస్ తీసుకొని వెళ్ళిపోయా. వాడికి కేక్ కింద వాడికైతే పెట్టాను. ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండాలండి, కానీ ఫ్రెండ్ అనే ముసుగేసుకొని మనల్ని మోసం చేస్తారు. అలాంటి వాళ్ళకి మాత్రం గట్టిగానే బుద్ధి చెప్పాలా. ఎందుకంటే వాళ్ళ అవసరానికి వాడుకొని వదిలేస్తారు. ఫ్రెండ్షిప్ కల్మషం లేనిది. మనం ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకుంటుంది, అదే నిజమైన ఫ్రెండ్షిప్. మనం అట్టని అది వాళ్ళ దగ్గర నుంచి ఆశించిన తర్వాత మనం వాటిని మర్చిపోకూడదు. అది తిరిగి వాళ్ళది మనం ఎప్పటికైనా రుణం తీర్చుకోవాలి. వాడు ఆపదలో ఉన్నప్పుడు వాడు మనల్ని ఆదుకుంటాడు. కానీ వాడు ఆపదలోకి వచ్చినప్పుడు మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆ కర్మ అనేది మనల్ని వదిలిపెట్టదు. అది ఎప్పటికైనా సరే మన మీద రివెంజ్ పక్కాగా తెచ్చుకునిద్ది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే అది తెలిసిద్ది. మన వల్ల కాదు అనుకున్నప్పుడు మనం ఏం చేయకూడదు, మనం ఏది ఆశించకూడదు. కానీ ఫ్రెండ్షిప్ అని ముసుగేసుకొని ఎదుటి వాళ్ళని మాత్రం అస్సలు మోసం చేయమాకండి. అది దెబ్బ తిన్నామంటే కోలుకోవడం చాలా కష్టం. నేనంటే మోసపోయి ఉన్నా. మోసం చేసేవచ్చు,
చేయకపోవచ్చు, వాళ్ళ మైండ్లో ఎలా ఉందో నాకు తెలియదు. నేనైతే హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో హెల్ప్ చేశాను, కానీ నేను మోసపోయా. మీరు కూడా ఎవరి చేతిలో మోసపోమాకండి. ఇది మా ఊరి కాలువ, పంట కాలువ. ఎంతమంది అక్కడేమో గేట్ ఉంది. అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సంక్రాంతిలో లాస్ట్ డే ఇది వచ్చేసరికి కనుమ రోజు నేను, మా అమ్మ, మా ఆవిడ, మా పిల్లలిద్దరు, మా చెల్లెలు వాళ్ళ పిల్లలిద్దరు, మా పిన్న, మేము 5గురం, పిల్లలు 4 కలిసి గాంధీ పార్క్కి వెళ్ళామండి. గాంధీ పార్క్లో అయితే పిల్లలు ఎంజాయ్ చేయడానికి, తిరగటానికి, ఆడుకునేటానికి పిల్లలకైతే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. అందుకని గాంధీ పార్క్కి వచ్చాం, వాళ్ళని దగ్గర నుండి చూసుకుంటూ ఆడిపిస్తూ ఉండొచ్చని. లాస్ట్ దాకా వీడియో చూడండి. ఇంకా నేనైతే ఇంకేం మాట్లాడను, మ్యూజిక్ పెట్టేస్తాను, చూసేయండి.